హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహెస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి సూప్ రెసిపీ అనమాట. అదే పాలక్ పీస్ సూప్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. దానికి ముందుగా ఒక చిన్న పాన్ పెట్టుకుందాం. అలాగే అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని, మీరు ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను బటర్ యూస్ చేయట్లేదు, ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. తర్వాత మనం ఇందులోకి గార్లిక్, అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయ అనమాట, గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్స్ ఇవి వేసేసి వేయించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మనం బటర్ అలాంటివి అవి యూస్ చేయకుండా ఈవినింగ్ డిన్నర్లో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఈలోగా మనం పాలకూరని చక్కగా కడిగేసుకుని హాట్ వాటర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకుంటే, తర్వాత మనం కోల్డ్ వాటర్లో వేసి ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి కలర్ అది పోకుండా ఉంటుంది, మంచి కలర్ఫుల్గా గ్రీన్గా బాగుంటుంది అన్నమాట సూప్ కూడా. సో ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులోకి జీడిపప్పులు వేసుకుందాం. ఆ క్రీమీ టెక్స్చర్ అనేది మనకి వస్తుందన్నమాట. ఇందులో నేను ఏ విధమైన కార్న్ ఫ్లోర్ కానీ, అలాగే కొన్ని హోటల్స్లో మైదా కానీ అలాగా ఫ్లోర్ని వాటర్లో కలిపేసి వేస్తుంటారు కదండి థిక్నెస్ కోసం. నేను అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా మంచిగా క్రీమీగా ఎలా చేస్తానో చూడండి. సో ఈ మూడింటిని ఇట్లా వేసుకున్నాం కదా, జీడిపప్పు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే గార్లిక్, వీటన్నిటిని వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఇలా హాట్ వాటర్లో వేసి కోల్డ్ వాటర్లో వేసిన పాలకూరని ఇందులోకి వేసుకుందాం. మీకు కొత్తిమీర కూడా నచ్చితే కనుక ఆ ఫ్లేవర్ కూడా వేసుకోండి. నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం దీన్ని డామినేట్ చేస్తుంది అనిపించింది అనమాట, అందుకే నేను వేయలేదు. పాలకూర కూడా వేసాం కదా, ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాత మనం వాటర్ పోసేసి దీన్ని బ్లెండ్ చేసుకుంటే ఇందులోనే చాలా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మిక్సీలో వేస్తే మళ్ళీ మనం చల్లారి పెట్టుకున్న తర్వాత వేయాలి. సో నేను రీసెంట్గా హ్యాండ్ బ్లెండర్ కూడా తీసుకున్నాను అనమాట, ఇలాంటి సూప్స్కి అలాగే జ్యూసెస్కి ఈజీగా ఉండడానికి అని చెప్పి హ్యాండ్ బ్లెండర్ కూడా తీసుకున్నాను. ఇనల్సా వాళ్ళది. అది మీకు డీటెయిల్స్ అవి ఇంకొక షార్ట్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పెప్పరు వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసేసి మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్గానే అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇట్లా గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇలా సూప్స్ రూపంలో తీసుకుంటే మనకి ఇంకా బెనిఫిట్స్ బాగుంటాయి కదా. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. వాటర్ పోసేసుకుని హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనం పీస్ లాంటివి యాడ్ చేసుకుంటే అవి మనకి తినేటప్పుడు క్రంచీగా మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బ్లెండ్ చేసేసుకుందాం. మనం ఇలా హ్యాండ్ బ్లెండర్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇలాంటి సూప్స్ చేసుకోవడానికి. అదే మిక్సీలో వేసుకోవాలంటే అది చల్లారకుండా వేసుకుంటే అదంతా చిందుతుంది కదా, మనకి అదొక ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని హ్యాండ్ బ్లెండర్ అయితే మనం దాని మీదే అలా ఇది చేసే డిష్లోనే మనం బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, ఇనల్సా వాళ్ళది రోబోటిక్ బ్లెండర్ అనమాట. చాలా ఈజీగా ఉంది, స్పీడ్ కూడా చాలా ఎక్కువ అనమాట. సో నాకైతే బాగుంది అనిపించింది. నేను మీకు ఇది అన్బాక్సింగ్ కూడా తీశాను, పోస్ట్ చేయడం మర్చిపోయినట్టున్నాను. సో అది కూడా మీకు షేర్ చేస్తాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. చూసారు కదా ఎంత స్పీడ్గా బ్లెండ్ అవుతుందో. మనకి ఇలా బ్లెండ్ చేయడం వల్ల కూడా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది అనమాట ఆటోమేటిక్గా. చూసారు కదా, నేను ఏ విధమైన థిక్నింగ్ ఏజెంట్స్ యాడ్ చేయలేదు, మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, అయినా కూడా చాలా క్రీమీగా వచ్చింది. సో ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కార్న్ అలాగే పీస్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి, మధ్యలో క్రంచీగా తగలడం కోసం.
మీరు రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. జస్ట్ మనకి ఇవి ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ పాలక్ ఆనియన్స్ అవన్నీ వేగిపోయినాయి కదా, సో ఒకసారి ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట. పీస్ అవి ఈజీగా కుక్ అయిపోతాయి కదా, ఒక 5 మినిట్స్లో మనకి సూప్ రెడీ అయిపోతుంది. ఏదైనా సాల్ట్ కానీ ఏమైనా తగ్గితే ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకున్నామంటే క్రీమీ పాలక్ పీస్ సూప్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి వెయిట్ లాస్ రెసిపీగా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఏ విధమైన అన్హెల్దీ ఇవి యాడ్ చేయకుండా చక్కగా ఈ రెసిపీని మనం ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. నేను ఇది డిన్నర్ రెసిపీ లాగా చేశాను అనమాట. చాలా ఫిల్లింగ్గా అనిపించింది. దీన్ని మనం నచ్చిన సీడ్స్ తోటి కానీ రోస్టెడ్ నట్స్ తోటి కానీ గార్నిష్ చేసుకున్నామంటే ఇంకా క్రంచీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మంచి మంచి బ్లాగ్స్ కోసం అలాగే టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సీజనింగ్స్ యాడ్ చేసుకుందాం. దిస్ ఈజ్ ఆప్షనల్ అనమాట. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇలాంటి వాటిల్లోకి సీజనింగ్స్ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే రోస్టెడ్ సీడ్స్ కానీ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రోస్టెడ్ మిక్స్డ్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి మిక్స్డ్ మనకి మార్కెట్లో రోస్ట్ చేసినవి రెడీ టు ఈట్ అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే మీరు ఇంట్లో రోస్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. అలాగే రోస్టెడ్ నట్స్ని యూస్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా డిఫరెంట్గా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఆర్ ఎల్స్ మీరు ఇలా ఏదైనా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ valuable time. Don't forget to subscribe. Thank you.